అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. వెంకటరెడ్డి సార్, బాబు బ్రాండ్ ఏంటండి? ఇది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. వడ్లల్ల దాచిండట తాత డబ్బులు, ముచ్చట తెలవక అవ్వ అమ్మిందంట బస్తాలు. చేతిగోళ్ళు పెంచుకున్నాడు 31 ఫీట్లు, వయసు మీద పడుతున్న కొద్దీ పడుతున్నాడట పాటలు. రెస్పెక్ట్ కోసం లగ్జరీ వస్తువులు కొంటున్న రాజేష్. కారు ఈఎంఐ, ఈ ఫోన్ ఈఎంఐ, రేపు కొనబోయే ఫ్లాట్ ఈఎంఐ, అంతెందుకు ఈ వేసుకున్న కోట్ కూడా ఈఎంఐలో రెంట్కి తీసుకొచ్చింది. చంద్రబాబు బ్రాండు అని వాళ్ళ పాటోలు డప్పు కొడుతుంటే ఏమో అనుకున్నాం గాని అబ్బో మామూలుగా లేదు కదా బాబు బ్రాండు. నిజంగానుల్లా వెంకటరెడ్డి అన్న చెప్పేదానిక మాకు కూడా అర్థం కాలేదు. అందుకే అన్నతో ఒకసారి మాట్లాడి బాబు బ్రాండ్ ఏదో తెలుసుకుందాం. నమస్తే వెంకటరెడ్డి అన్న. నమస్కారం. ఇంతకు చంద్రబాబు బ్రాండు అని వాళ్ళ పాటలు అంటుంటారు కదా అన్న, ఒక్కసారి ఆ బాబు బ్రాండ్ ఏందో చెప్పన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. అయ్యా ఇదేందన్నా? చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటంటే బెంగళూరు బ్రాంది, బెంగళూరు విస్కీ, సుమో విస్కీ, షార్ట్ విస్కీ. అసలు ఈ పేర్లో ఎప్పుడు వినవలేదు కదా అన్న. ఇదేంటండి సుమోనా. సుమోనా అంటే టాటా సుమోనా? ఇది టాటా సుమో కంపెనీ కాదండి. 99 రూపాయలకి సుమో విస్కీ. మంచిదేనా మరి? 10 రూపాయలు కూడా విలువ చేయనటువంటి చీప్ లిక్కర్ని, ఏదైతే మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళని సర్వనాశనం చేయాలి. ఇది సుమో విస్కీ అండి. బ్రాండ్ అని చెప్పుకునే చంద్రబాబు గిసోంటి ప్రాణాలు పోయే బ్రాండ్లు అమ్ముతున్నాడా? ఇది చూడండి షార్ట్. షార్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన షార్ట్ మామూలు షార్ట్ కాదు. ఇది కూడా మందేనా? ఇది మందా? దీన్ని ఎవడన్నా మనిషి అన్నాడు మంది అంటాడా? అయినా చంద్రబాబు దీన్ని అమ్మిస్తున్నాడా? ఇంకోటి బెంగళూరు విస్కీ. అంటే బెంగళూరులో ఉంటదా ఇది? ఇది బెంగళూరులో ఉండదండి. మరి ఎక్కడ ఉంటది? ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెద్ద కంపెనీ. పెద్ద కంపెనీలు తెస్తున్నావు అని గొప్పలు చెప్పుకుంటుంటే ఏమో అనుకున్నావు, బాబు తెచ్చే కంపెనీలు ఇవ్వా? అక్క చెల్లెమ్మలారా, దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి పురుషులకు చెప్పండి, దయచేసి ఇలాంటి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మద్యం ఆరోగ్యానికి హానికరం. ఈ మద్యం ఇంకా ఆరోగ్యానికి హానికరం. వామ్మో, గిసోంటి మందు తాగిస్తుండా బాబు? కేరళ వాల్టెడ్ విస్కీ. కేరళ విస్కీ అంటే కేరళలో ఉంటదా సార్? అక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటది. మన దగ్గరనే అమ్ముతున్నారా దీన్ని కూడా? ఇది 99 రూపాయల పేరుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి డిస్టిలరీలకి అన్ని అప్పచెప్పి విపరీతంగా తాగండి, తాగి ఊగండి, ఊగి చచ్చిపోండి. ఇది ఈ ప్రభుత్వం 11 నెలలుగా చేస్తున్నటువంటి దుర్మార్గాలు. అమ్మో, ఇంత ఘోరమైన మందు అమ్ముతుర్రా ఏపీలో? చాంపియన్ స్పెషల్ విస్కీ. చాంపియన్ అయిపోతారు ఇది తాగితే చాంపియన్ ఎట్లా అయిపోతారు సార్? తొందరగా చచ్చిపోయి. గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితుల విస్కీ దీని పేరు. మంచి స్నేహితుల విస్కీనా? ఇదేం పేరు సార్? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బంధం బాగా దృఢంగా ఉండాలని చెప్పి గుర్తుగా ఇట్లాంటి విస్కీని తెచ్చారు. వామ్మో, ఈ బ్రాండ్ల పేర్లు అసలు ఎక్కడన్నా ఉన్నాయా సార్? ఈ మద్యం తాగితే సంవత్సరాలు కాదండి, నెలల్లోనే చచ్చిపోతారు. పబ్లిక్, మరీ ముఖ్యంగా మందు తాగే అన్నలు బాబు క్వాలిటీ మద్యం ఇస్తా అంటే నమ్మి ఓటేసిర్రు. కానీ ఇప్పుడు గిసోంటి మంది ఇస్తున్నాడు. ఇక మీరే ఆలోచించాలి ఏం చేస్తే మంచిగుంటది అనేది. అన్నట్టు గిసోంటి దిక్కు వాళ్ళ మందు తాగి ప్రాణాలైతే పాడు చేసుకోకుండ్రి, సరేనా? పెనిమిటి పర్సులా, పెనిమిటి జేబులల్లా పైసలు దొరికినప్పుడు కొందరు మా అక్కలు పోపు డబ్బాలల్లా పర్సులల్లా దాచుకుంటారు. 6 నెలల పైసలు ఒకేసారి జమ చేసి మళ్ళా అదే పెనిమిట్లకు తెలియకుండా చెవులకు చెంపశరాలు, ముక్కుకు ముక్కెరలు, నెక్లెస్ గొలుసులు కొంటారు. కానీ అదే లేడీస్ దాచిన పైసలు అన్నయ్యలకు దొరుకుతాయా అంటే అస్సలు దొరకవు. సరే, గిసోంటి అన్ని ఇండ్లలో ఉండేటే గాని ఒక్కసారి గిడ ఏం జరిగిందో చూడండి. దాసి దయ్యాల పాలు చేసినట్టే అయింది. ఇగో ఇక్కడ కనబడుతున్న తాత కథ. మరి ఇంటామకు చెప్పొద్దని సీక్రెట్ మెయింటైన్ చేసిండు. ఇంత ఈ ముసలాయన దాచినప్పుడు ముసలమ్మ ఇంట్లో లేదో తెలియదు కానీ దగ్గర 1,50,000 రూపాయలు పోగొట్టుకున్నారు ఈ ఇంటోళ్ళు. అరే, దాచిన పైసలు పోవుడేంది? అసలు ఏమైందంటే తాతే చెప్తాడు ఇనుండ్రి. అమ్ముకొచ్చిన డబ్బులు ఇంత 15 కిలోల వడ్లు, కర్ర వడ్లు ఉండే ఖరాబ్ అయినాయి. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇంట్లో వేసి పొలం పనులకు వెళ్ళినాను. 11 గంటల 20 నిమిషాలకు ట్రాలీ ఆటో చింతగింజలు కొనటానికి ఎవడో వచ్చినాడు.
నా భార్యకు నేను ఆ డబ్బులు అందేసిన సంగతి చెప్పలేదు. భూషణి అన్యాలం పాడుగాను ఇన్నారుల్లో ఏం జరిగిందో. ఈ తాతగారు అంగడికి పోయి ఎడ్లను అమ్మి తెచ్చిన 1,50,000 రూపాయలను ఇంట్లో వడ్ల బస్తాలలో దాచిపోతే ముసలమ్మ ఆ వడ్ల బస్తాను చింతగింజలోనికి అమ్మిందట. గంతే, ఇంకేమున్నది. ఈ తాత దాచిన పైసలు ఆ వడ్ల బస్తాలనే పోయేసరికి ఇద్దరికిద్దరు లబ్బ మొత్తుకుంటున్నారు. పోయి పోలీసులకు చెప్తే విచారణ చేస్తురట. కానీ మరి వాడు ఎవడో ఆ బస్తాలు ఎక్కడ అమ్మిండో గాని పాయరంగా సాదుకున్న ఎడ్లు పోయినాయి, ఎడ్ల నమ్మిన పైసలు పోయినాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్లో ముచ్చటగిది. చూసిండ్రు కదా జనాలు. పెన్మిటికి తెలియకుండా ఆలీకి తెలియకుండా పెన్మిటి పైసలు దాస్తే ఎంత కథ అవుతుందో. ఇప్పటికెళ్ళన్నా మీరు చెప్పుకోండి, సరేనా? పాపం తాతను చూస్తేనే బాధ అనిపిస్తున్నది. పోన్రి, ఈ తింగరుడు రాయేష్ ఏడున్నాడో, ఏం కథలు పడుతున్నాడో కదా. అసలు ఈ నడుమ ఆ పెద్ద మనిషి తిరకాసుని ఎంటేసుకొని తిరుక్కుంటా ఇంకింత ఆగం చేస్తున్నాడు. ఈ టైంకు మన రాయేష్ వస్తాడు అనుకుంటే ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తున్నట్టున్నాడు కదా. ఎవరో కదా, కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్. రాజేష్ నువ్వా? నేను ఇంకా ఎవరో బిజినెస్ మ్యాగ్నెట్ ఇంటర్వ్యూకి ఇవ్వడానికి వచ్చిండు అనుకున్నా, తెలుసా? నేను అలాగే ఉన్నా. అవునవును, నిజంగా అట్లనే ఉన్నావు. ఏంది కొత్తేశం? వేషం కాదు, మార్పు. ఎప్పుడు రాయేషు అనే నువ్వు ఇందాకేమన్నావు? రాజేష్ నువ్వా? రాజేష్, దట్స్ ద రెస్పెక్ట్ ఐ వాంట్. అందుకే ఇదంతా. రెస్పెక్టా? ఒక్క నిమిషం. హలో, ఎక్కడున్నావు? ఐఫోన్ కొన్నావా? కార్ తీసుకొని గేట్ దగ్గరకు వచ్చి. కార్ కూడా కొన్నావా? ఎస్, నెక్స్ట్ మంత్ ఫ్లాట్ తీసుకుందాం అని ప్లాన్లో ఉన్నా. అమ్మనే, వీడేదో బగ్గనే సంపాదించినట్టున్నాడు. ఇదివరకు లెక్క తిట్టొద్దు, జర మంచిగా మాట్లాడాలి. గృహప్రవేశానికి నన్ను విలువలు తప్పకుండా లీవ్ పెట్టుకునేనా వస్తా. ఒక మాట అడగనా? ఏం అనుకోనంటేనే అడుగుతా. ఇవన్నీ కొనడానికి డబ్బు ఇష్టం ఉంటేనే చెప్పు, లేదంటే వద్దు. ఈఎంఐ. ఈఎంఐయా? ఎస్, కారు ఈఎంఐ, ఈ ఫోన్ ఈఎంఐ, రేపు కొనబోయే ఫ్లాట్ ఈఎంఐ. అంతెందుకు, ఈ వేసుకున్న కోట్ కూడా ఈఎంఐలో రెంట్కి తీసుకొచ్చింది. దేనికి ఇదంతా? చెప్పాను కదా, రెస్పెక్ట్. ఇవన్నీ లేకుండా రెస్పెక్ట్ ఇయ్యరా? ఎవరిదాకో ఎందుకు, నువ్విచ్చావా ఇన్ని రోజులు? ఇప్పుడు ఇల్లు, కారు, ఈ గెటప్ చూసి అడగాలనుకున్నది కూడా తడబడుతూ అడిగావు. లేకపోతే ఇల్లు కొంటానవారా అని ఒర్రేదానివి. ఏం మారింది అప్పటికి ఇప్పటికి? రెస్పెక్ట్. అందుకని వచ్చిన జీతం మొత్తం ఈఎంఐలు కట్టేందుకే ఖర్చు పెట్టుకుంటే ఇక సంసారం పొడిగెళ్ళినట్టే. తప్పదు మరి, ఏం చేయమంటావు? పై మెరుగులు చూసి మాట్లాడే రోజులు ఇవి. పెట్టుకున్న వాచ్, వేసుకున్న చెప్పులు, ఒంటి మీద డ్రెస్సు, దానికి ఉన్న ముడతలని బట్టి నాలుక మడతేస్తున్నారు జనాలు. కరెక్టే అనుకో, కానీ ఏముంది? కానీ అంత షోపుటప్ అయిపోయింది. మనిషిని బట్టి కాదు, వాళ్ళు వాడే వస్తువులను బట్టి విలువిస్తుంది ఇప్పటి కాలం. అంతెందుకు, ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవుతే కార్లో వెళ్తే తప్ప కేర్ చేయట్లేదు. ఒంటి మీద నగలు చూసి నమస్తే పెడుతున్నారు, చేతికున్న రింగులు చూసి రేంజ్ డిసైడ్ చేస్తున్నారు. ఆఖరికి బార్కి వెళ్ళినా తాగే బ్రాండ్ని బట్టి బేరర్ బిహేవియర్ ఉంటుంది, తెలుసా? కరెక్టే కావచ్చు, కానీ అట్లనే అన్నిటికన్నీ ఈఎంఐలు పెట్టుకుంటూ పోతే కూడబెట్టేది ఎప్పుడుగా? ఉన్నది ఎల్లదీయడమే కష్టం రా నాయన అంటే ఇంకా కూడబెట్టడం కూడానా? మరి ఇప్పటికే 170% లగ్జరీ వస్తువులు కొనేది మిడిల్ క్లాస్ వాళ్ళేనట, తెలుసా? బల్ష్నుల కంటే ఎక్కువ లగ్జరీ వస్తువులు మిడిల్ క్లాస్ వాళ్ళే కొంటురంట. మంచిదే కదా. ఏం మంచి? లగ్జరీ కొంటున్నారనగానే వాటి రేటు తగ్గినట్టు కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు బగ్గ సంపాదిస్తురని కాదు. మరి నీలాగానే రెస్పెక్ట్ పొందాలి చుట్టూన్నోళ్ళ నుండి అని, అటెన్షన్ గ్రాప్ చేయాలని, గొప్పగా కనిపించాలని వచ్చే కాస్త సంపాదన మొత్తం ఈఎంఐల రూపంలో వస్తువులు కొనేందుకే ఖర్చు పెడుతురని తేలింది ఒక సర్వేలా. అవునా? దానికి తోడు ఈ కంపెనీలు కూడా ఆఫర్ల పేర్లు చెప్పి జనాలను ట్రాప్ చేసి సొమ్ము చేసుకుంటున్నాయట. అప్పు చేసన్నా సరే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారట చాలా మంది. ఏం చేస్తాం మరి, కాలం అట్లున్నది. షో ఆఫ్ ఇచ్చేటోళ్ళని, హైటెక్ టెక్కులు కొట్టుకుంటూ మాటలతో కోటలు కట్టేటోళ్ళని నమ్ముతున్నారు జనాలు. సర్లే, ఎవరిని నమ్మితే మనకేంది, కానీ నువ్వైతే ఉన్న జీతం అంతా ఈఎంఐలు కట్టుకుంటా మళ్ళీ అప్పుల పాలై ఆగంగాకు చెప్తున్నా. ఉన్న దాంట్లో ఎల్ల తీసుకుని
ఉన్న కాడికి తృప్తి పొందినప్పుడే జీవితం హాయిగా ఉంటది. లగ్జరీకి పోయి అప్పులు చేస్తే ఆగమోడు తప్ప ఏం ఉండదు. సరేనా? సరే 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 ఉంటా. అని నిజంగానే నుల్లా ఇయాల రేపట్ల మనిషి కంటే మనిషి వాడుతున్న వస్తువులను చూసే విలువిస్తున్నారులే చాలా మంది. సిటీ బస్సులో పోయేటప్పుడైనా, డిస్ట్రిక్ట్ బస్సులలో పోయేటప్పుడైనా, ఏ బస్సులలో పోయేటప్పుడైనా కొద్దిసేపు బస్ స్టాండ్లల్లా బస్ స్టాప్లల్లా బస్సులు ఆపితే ఈ ఎండాకాలం అంతే సంగతులిగా ఉక్కపోత మీద ఉక్కపోత. ఓ డ్రైవర్ సాబు జర ఓనివయ్యా, ప్రయాణికులు ఎక్కువ లేదు దిగులు లేదు, ఎందుకు మమ్మల్ని ఉక్కపోతకు చంపుతున్నావు అంటారు. కానీ బస్సులల్లా గిట్లా ఉంటది. అదే విమానాలలో ఎట్లుంటుందల్లా మంచిగా ఏసీ ఫ్లైట్ దిగే వరకు ఇబ్బంది పడకుండా చూస్తారు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక దిక్కు ఎండ చంపుతున్నది, ఫ్యాన్ కింద ఊసున సుత చెమటలు గారుతూనే ఉన్నాయి. అయితే ఈ తాప నైరుతి ఋతుపవనాలు జల్దే వస్తాయి అంటున్నారు వాతావరణం శాఖసార్లు. ఇప్పటికే కొన్ని జిల్లాలల్లా అక్కడక్కడ వాన కొడుతున్నది, ఇంకా భారీ వర్షాలు పడతాయని ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిర్రు. అయితే వాన కొట్టినట్టు లేదు, తెలిసినట్టు లేదు. మన సంగతి ఏందో గాని బెంగుళూరులో భారీ వర్షాలకు జనం పరేషాన్ అవుతున్నారు. అయ్యో ఎంత కష్టం వచ్చిందిరా నాయన. 2 రోజులు ఇడవకుండా కొట్టిన వానలకు బెంగుళూరు ఆగమాగమైంది. రోడ్ల పొంటి నీళ్లు నిలిచినాయి, కాలనీలు మునిగిపోయి ఇండ్లకు నీళ్లు వచ్చినాయి, బండ్లు కార్లు మునిగిపోయినాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లారేదానిక 6 గంటలు ఇడవకుండా వాన కొట్టింది. చాలా ఏళ్ళైతుందట ఇంత తక్కువ టైంలో ఇంత వాన కొట్టక. ఇండ్లలో ఇరుక్కపోయిన వాళ్ళను రక్షించేందుకు పడవలు వేసుకొని వేయిండ్రు. కార్లు బస్సులు తిరిగే రోడ్ల మీద పడవలు నడుస్తున్నాయి. ఒక్క వానకే బెంగళూరులో పరిస్థితి ఇంత ఘోరంగా తయారైంది. ఒక్క బెంగళూరునే కాదు, మళ్ళా 22 జిల్లాలల్లా ఇంకో 3 రోజులు భారీ వర్షం పడే అవకాశం ఉన్నదట. అందుకే ఎల్లో అలర్ట్ జారీ చేసిరు వాతావరణ శాఖ వాళ్ళు. 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయట. ఎవ్వరు బయటికి రావద్దు, జాగ్రత్తగా ఉండురని వార్నింగ్ ఇచ్చింది. ఏం వాననో ఏందో, అయితేనేమో అతివృష్టి లేకపోతే అనావృష్టి అని పబ్లిక్ మొత్తుకుంటున్నారు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.